అనిపించింది. యాక్షన్ చాలా నీట్ గా చాలా బాగా తీశారు. నాకు లైక్ అబ్బా ఓవర్ అనిపించింది అన్నని ఎక్కడా అనిపించలేదు. చాలా రియలిస్టిక్ గానే ఉంది. మళ్ళీ యాక్టింగ్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది. హీరోయిన్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది మొత్తం మూవీలో. ఈ కైండ్ ఆఫ్ రొమాన్స్ అలాంటి కంటెంట్స్ ఏం లేకుండా ఆన్ ద పాయింట్ స్టోరీ చాలా బాగా చేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీ అంటే డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ ఊచకొస్తుంటాయి కదా. సో ఈ మూవీలో ఎలా అనిపించింది? అసలు బీజిఎం కి మన ఫైటింగ్ కి ఎంత లింక్ అయిందంటే ఏ పార్ట్ లో కూడా బోర్ కొట్టలేదు. కొన్ని సీన్స్ లో అయితే గూస్ బంప్స్ కూడా వస్తుంది మనకు ఆ బీజిఎం తో క్లబ్ అయినప్పుడు. చాలా బాగా తీశారు. డైలాగ్స్ అయితే హ్యాట్స్ ఆఫ్. చాలా సింక్ అయింది అసలు. బాలకృష్ణ గారు తప్ప ఈ రోల్ కి ఎవ్వరు సూట్ అవ్వరు. స్పెషల్ సాంగ్ ఎలా అనిపించింది? ఓకే గుడ్. నేను ప్రైయర్ గా వినలేదు సాంగ్, ఈ రోజే విన్నాను, ఈ రోజే చూసా కూడా. సో యా ఓకేగానే అనిపిస్తుంది. ఇప్పుడు డ్యూయల్ రోల్ అన్నారు కదా, అందులో మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? ఆ రెండు క్యారెక్టర్స్ ఆర్ నార్త్ అండ్ సౌత్, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆయన మారడానికి రీజన్ ఏంటి అనేది కూడా బాగా చూపించారు నీట్ గా. ఓకే, మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 4 ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా ఈ సినిమాలోని? ఆయన యాక్చువల్లీ అభి ఖేల్ షురూ హోగా అంటారు, బట్ మూవీ అంతా వార్ వన్ సైడ్ చేసేసి మిగిలిన మూవీస్ అన్ని స్వైప్ అవుట్ అయిపోయాయి ఇప్పుడు సంక్రాంతి రేస్ లో నుంచి. డెఫినెట్ గా దిస్ ఇస్ ద విన్నర్ ఆఫ్ సంక్రాంతి. ఈ వీడియో అవునండి, ఫ్యాన్స్ కి అయితే ఇట్స్ అ మీల్. డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ కొంచెం పాప కోసం ఫైట్ చేస్తారు అనేది మనకు అర్థమైపోద్ది, బట్ తీసిన విధానం, డైరెక్షన్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ